నేతనే ఏపీ సీఎం కావాలని వారంటారు. ఇంకో పక్క చంద్రబాబు, లోకేష్. కానీ వైసీపీలో సింగిల్ ఒక జగన్ పేరు వినపడుతుంది. 3 పార్టీలు కలిస్తే 3 సీఎం అభ్యర్థులు ఉంటారండి. ముఖ్యంగా సీఎం అభ్యర్థి అంటే ఆ పార్టీని నడిపే నాయకుడు అని దాని అర్థం అండి. సీఎం అభ్యర్థి అంటే సీఎం అభ్యర్థిగా అతను ఉంటాడా లేదా అనేది సెకండరీ థింగ్ అండి. ఇక్కడ పొత్తుల ధర్మం ప్రకారం ఎవరు ఎన్ని సీట్లు మా నాయకుడే సీఎం కావాలి, మా నాయకుడు ఏపీ సీఎం కావాలని వారు బీజేపీ వాళ్ళు ఓపెన్ గా కామెంట్ చేశారు. సార్ మా వాళ్ళు కామెంట్ చేయలేదా? మీరు ఎక్కువ వినేది మా పేరే కదా. బీజేపీ అంటే ఇప్పుడు వచ్చింది కానీ మీరు ఎక్కువ వినేది మా పేరు. జనసేన ఎక్కువ వింటారు. ఎక్కువగా మేమే అడిగేది సీఎం, తర్వాత మా హరిరామయ్య జోగి గారు లెటర్స్ ద్వారా అడుగుతుంటారు. వీటన్నిటికంటే మించి ఈ రోజు పొత్తు ధర్మం కాదండి, రాష్ట్ర అభివృద్ధి కోసం మా నాయకుడు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామండి. సీట్ల గురించి కాదు, ఓట్ల గురించి కాదు, పోలవరం పూర్తవ్వాలి, రాష్ట్రానికి రాజధాని రావాలి, అభివృద్ధి అంటూ కొన్ని కథనాలు విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం మాత్రమే ఈ పొత్తు ఇద్దరం కలవడం జరిగింది. ఈ పొత్తుని రాష్ట్ర ప్రజలు స్వాగతించారు అంటారు. సీఎం అంటే మనసులో అభిమానం ఉంటుంది కాబట్టి పొత్తు ధర్మంగా ఆయన వాళ్ళతో కలిసి వెళ్ళినప్పటికీ మా మనసులో ఎప్పటికీ ఆయనే సీఎం గా ఉంటుంటాడండి. అది సర్వసాధారణం, సర్వసహజం అండి ప్రతి పార్టీకి కూడా. ఈ రోజు చంద్రబాబు గారి టీడీపీలో సీఎం అయితే మా దృష్టిలో మా జనసేనలో ఆయనే సీఎం అభ్యర్థి, ఆయనే సీఎం అనే దృష్టితోనే ఉంటామండి. ఈ రోజు పొత్తు ధర్మంగా వెళ్లే విధి విధానాలతో అందరం కట్టుబడి కూడా ఉంటాం. ఏది జరిగినా సంసిద్ధంగా మేమున్నాం, వాళ్ళు సిద్ధంగా ఉన్నారని 500 కోట్లు ఫ్లెక్సీలు వేసి చెప్తున్నారు. కానీ మేము మనసాక్షిగా సిద్ధంగా ఉన్నామని మీ అందరి దృష్ట్యా, మీడియా దృష్ట్యా రాష్ట్ర ప్రజలకి చెప్పడం జరుగుతుందండి. సో ఎనీవే, ఎన్ని సీట్లు తక్కువ వచ్చినాయని, ఈ సీట్లతో ముఖ్యమంత్రి ఏమవుతాడని, పొత్తులో పోకపోతే విడిగా రావచ్చు కానీ వీళ్ళే అంటారు. అసలు వీళ్ళిద్దరూ విడిపోతున్నారండి, గొడవలు అవుతున్నారు, కలవలేకపోతున్నారని వీళ్ళే అంటారు. వాళ్ళిద్దరు గతం నుంచే కలిసి ఉన్నారండి, దత్తపుత్రుడని వాళ్ళే అంటారు. లేకపోతే ఆయన చెప్పినట్టుగా 70 సీట్లలో 75 సీట్లలో వీళ్ళని ఈయనే చెప్తాడు. అరేంటి మా పార్టీ కండవ వేసుకున్నాడే చెప్పలేకపోతుంటే, కండవ లేకుండా వీళ్ళు ఇచ్చే సలహాలకి అభ్యర్థులను కూడా ప్రకటించేస్తే ఇక జాబితా చేసే పనే ఉండదండి, అంతా వీళ్ళే చేసేసచ్చు. కలిస్తే కలవకపోతే ఒక తప్పు. ఈ 2 కలయికలు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకి ప్రజలు స్వాగతించారు. సెంట్రల్ రావడం శుభ పరిణామం అండి. ఎలక్షన్ ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది. సెంట్రల్ నుంచి అందాల్సిన ఫండ్ వల్ల రాష్ట్ర అభివృద్ధి త్వరితగతిన జరుగుతుంది. మంచి పక్షానే మంచి ఉంటది, చెడు పక్షానే చెడు ఉంటది, దుష్టులకి దూరంగా ఉంటారు అంటూ సింగమో సింహం అండి నాకు తెలీదు, సింగిల్ గా వెళ్లాల్సిందేనండి. రైట్ రైట్ రామ్ కుమార్ గారు, ఇందాక మిమ్మల్ని చౌదరి గారు మీకు డీటెయిల్ గా ఇస్తాను. రామ్ కుమార్ గారు ఏం చెప్తారు? అంటే మీకు పొత్తు లేదు, పొత్తులు ఆడలేదు, చూడలేదు, మా నాయకుడే ఏపీ సీఎం కావాలంటే ఎట్లా అండి రామ్ కుమార్ గారు? అంటే ఫస్ట్ ఒక విషయం ఏంటంటే, మీరు ఆ వైఎస్ఆర్సీపీ ఆయన తీసుకొచ్చి మధ్యలో అలా వెళ్ళిపోయేటట్టయితే అటువంటి వాళ్ళు ఎందుకు తెలాలి? మనం నాకు పనులు రాని ఇంకొక మనం మాట్లాడదాం మిత్రమా, మనం మాట్లాడదాం రామ్ కుమార్ గారు, ఎందుకు మనం ఉన్నాం కదా మాట్లాడదాం. ఆయన గురించి సమాధానం చెప్పలేక పారిపోయినట్టుగా ఉంది ఇప్పుడు ఆయన. సరే, నాకేం లేదండి, మనం మాట్లాడదాం. మీ వాయిస్ మీ మెసేజ్ పోతుంది కదా జనాలకి. డెఫినెట్ గా అండి. ఏమంటే రేపు వైఎస్ఆర్సీపీ పరిస్థితి అదే అని 2 నిమిషాలు మీ నోట్ల నుంచి రప్పించడానికి అంత ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కూడా ఇలాగే తోసేస్తారు వాళ్ళ బయటికి, వాళ్ళు వెళ్ళిపోక్కర్లేదు. సరే, పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు నిన్న పూర్తిగా ఆయన ఏం చెప్పారనేది మీ దాన్ని బేస్ చేసి చెప్పినాను. యూజువల్ గా ఏ పార్టీకైనా, రాజకీయ పార్టీకి సీఎంకి వచ్చి మాకు కూడా ఇప్పుడు పొత్తులు అనేవి పై స్థాయిలో డెసిషన్ తీసుకుంటారండి. జాతీయ స్థాయిలో మా ఒక సిస్టమేటిక్ గా సంస్థాగతంగా ఉంటుందండి, ఒక వ్యక్తి మీద ఆధారపడుతుంది. ఈవేళ రేపు సమావేశాలు అక్కడ ఉన్నాయని ఇందాకే చెప్పారు కదా, అక్కడ నేషనల్ స్థాయిలో డెసిషన్ తీసుకుంటారు, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు అభిప్రాయం తీసుకుంటారు. అది ఏం చేయాలనే దాని మీద అన్ని క్రోడీకరించి జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకున్నాకనే ఇక్కడ చెప్తారు. అప్పుడు దాకా కూడా మేమైతే భారతీయ జనతా పార్టీ సిస్టమ్ గురించి తెలిసిన వాళ్ళు అయితే ఇలాగే మాట్లాడుతూ ఉంటాం. అప్పుడు దాకా పొత్తులు ఉన్నాయి కదా అని మేము పని చేసుకుంటూ మానేసి పక్క వాళ్ళ మీద ఆధారపడవు. మా బలం మేము పెంచుకుంటూ సంస్థాగతంగా ముందుకెళ్ళడానికి చూస్తాం. అట్ ది సేమ్ టైం ప్రజల కోసం పోరాడుతూ ప్రజల అవసరాలు ఏంటనే గుర్తించి వాటి కోసం నిరంతరం ప్రయత్నం చేస్తాను.